మన రాజ్యాంగంలో చాలా పవర్ఫుల్ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 14. ఇది చెప్పేది ఒకటే, దేశంలో ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానం. అది ప్రధాని అయినా సామాన్య పౌరుడు అయినా. లా ఈజ్ ద సేమ్ ఫర్ ఆల్. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఎవరికీ ప్రత్యేక హక్కు లేదు. ఏ తప్పు చేసినా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ఇది కొంచెం డీప్ కాన్సెప్ట్. సమాన పరిస్థితుల్లో ఉన్నవారికి చట్టం ఒకే విధంగా రక్షణ ఇవ్వాలి. ఆర్టికల్ 14 అనేది బ్లైండ్ ఈక్వాలిటీ కాదు. ఉదాహరణకి పిల్లలకు ఒక చట్టం, పెద్దలకు ఒక చట్టం, మహిళలకు రక్షణ చట్టాలు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, ఇవన్నీ రీజనబుల్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ వ్యాలిడ్ అవ్వాలంటే 2 రూల్స్ ఉండాలి. అర్థమయ్యే భేదం, హేతుబద్ధమైన అనుబంధం. ఈ రెండూ లేకపోతే చట్టం రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం కూడా ఆర్టికల్ 14 ఫాలో అవ్వాలి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. పక్షపాతం, వివక్షత ఖచ్చితంగా నిషేధించబడింది. ఇంపార్టెంట్ కేస్ రిఫరెన్స్ ఏంటి అంటే ఈపీ రాయప్ప కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, సమానత్వం అంటే ఏకపక్షం లేకపోవడం. అంటే ఏకపక్ష చర్య ఉంటే ఆర్టికల్ 14 ఉల్లంఘించినట్టు. ఆర్టికల్ 14 మన ప్రజాస్వామ్యానికి బ్యాక్ బోన్. అందరూ ఈక్వల్ అనే భావన లేకపోతే డెమోక్రసీకి అర్థమే లేదు. నెక్స్ట్ వీడియో. ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ప్రొహిబిటెడ్. వివక్షత నిషేధించబడింది.